హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచిలోను. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మంచి రుచిగా ఎలాంటి మసాలాల్లో నూరకుండా సింపుల్గా చికెన్ కర్రీ చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. మరి అదిరిపోయే రుచితో ఈ చికెన్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా చికెన్ కర్రీ కోసం 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ను ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి బాగా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ను మ్యాగ్నేట్ చేసుకుందాం. చికెన్లోకి రుచికి సరిపడినంత సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకోండి. మీరు ఎక్కువ స్పైసీగా తినాలి అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవచ్చు. తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని చికెన్ ముక్కలకు ఆ మసాలాలు పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా కలిపి ఒక 15 నిమిషాలు పక్కన ఉంచి ఆ తర్వాత కర్రీ చేస్తే చికెన్కి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు కర్రీ వండడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుని నూనె కొంచెం వేడయ్యాక దానిలో సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను మీడియం సైజ్వి 2 ఉల్లిపాయలను కట్ చేసి తీసుకున్నాను. తరువాత 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ మనకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేయండి. ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. తరువాత ఒక పెద్ద సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దానిని ఒకసారి కలిపి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి 2 నిమిషాల వరకు ఉడికించాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దానిలోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. ఇలా మనం చికెన్ని వేసుకున్నాక ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా చేయటం వల్ల చికెన్ సాఫ్ట్గా అవుతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై అయ్యాక దానిలో 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుని విస్కర్తో బాగా కలుపుకొని చికెన్లో వేసుకోవాలి. ఇందులో పెరుగు వేయటం వల్ల ఈ కర్రీ అనేది కొంచెం గ్రేవీగా చాలా బాగుంటుంది. తరువాత 1 కప్పు వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలి అంటే వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ముక్కలను బాగా ఉడికించండి. ఒక 15 నిమిషాల తర్వాత చికెన్ ఉడికిందో లేదో చూసుకుని చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఇలా మన రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయింది. మీరు కూడా సింపుల్ వేలో మంచి రుచిగా చికెన్ కర్రీ చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ డెఫినెట్లీ నచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా రుచివనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఒక డెలీషియస్ రెసిపీతో కలుద్దాం.